మామూలుగా ఎప్పుడు కూడా డిఫెన్స్ రౌండప్లో ఒక కంపెనీ అంటే ఇండియాలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెపన్స్ సప్లై చేసే ఒక ఇండియన్ కంపెనీ గురించి గిరిధర్ గారు మాట్లాడుతుంటారు. ఈ మామూలుగా ఇండియన్ ఆర్మీ అనగానే చాలామందికి వాళ్ళు వాడేవి చాలా రకాల వెపన్స్ ఆర్మీకి ఏదైనా ఇంపార్టెంటే. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ అయిన వెపన్ ఒకటి ఏంటంటే ట్యాంక్. ఈ ట్యాంక్స్ ఎంత భారీగా ఉంటాయో అవి చూస్తేనే తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీకి ఇలాంటి ట్యాంక్స్ సప్లై చేసే ఒక కంపెనీ, దాని హిస్టరీ గురించి గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ కేవలం ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికే ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎలాంటి ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్? అంటే మనకు చెన్నై దగ్గర ఉన్నటువంటి ఆవడి అన్నటువంటి ప్లేస్లో మనకు ఈ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నది. ఎస్పెషలీ రష్యన్ ట్యాంక్స్, రష్యా నుంచి మనకు T-72, T-90, భీష్మ ఇటువంటి ట్యాంక్స్ వాళ్ళ టెక్నాలజీ అయితే ఉన్నాయో అవి వాళ్ళ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని దాని ఆధారంగా మన దేశంలో తయారు చేయడానికి పెట్టినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఇది ఎప్పుడో పాత ఆల్మోస్ట్ 60-70లో పెట్టినటువంటి ఫ్యాక్టరీ అది. మన దేశంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి దాని తర్వాత, 71 యుద్ధం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో మన దేశానికి ఆపరేషన్ పరాక్రమ్ కావచ్చు, చాలా అంశాల్లో మన దేశానికి కావాల్సినటువంటి ట్యాంకులన్నీ సప్లై చేసింది ఈ ఆవడి ఫ్యాక్టరీ. అలాగే దాంట్లో ఎన్నో కొన్ని వర్షన్స్ మళ్ళీ వీళ్ళే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D వీళ్ళ దగ్గర పెట్టుకొని దాంట్లో కొత్త కొత్త వర్షన్స్ తీసుకొచ్చారు. దాంట్లో కొత్త కొత్త మెటలర్జీ తీసుకొచ్చారు. లోపల సైనికులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో వేడిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కొన్ని కలిగించడం, వాళ్ళకు కొంత అక్కడ వెసులుబాటు కలిగించే దిశగా కొన్ని మార్పులు ఇటువంటివన్నీ చేశారు. సో ఈ మన భారతదేశంలో నుండి T-72 టెక్నాలజికలీ రష్యన్ది అయినా కానీ దాన్ని మనకు కావాల్సిన విధంగా దాన్ని మలుచుకున్నాం మనం. ఈరోజు రమారమి 2500 ట్యాంకులు T-72 ట్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడాను ఇక్కడ తయారైనటువంటివి. అఫ్కోర్స్ దాన్ని రిపేర్ చేసి వాటిని చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. భారత ప్రభుత్వం ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఈ T-72 ట్యాంక్స్ని ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నారు. బహుశా ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని దేశాలు కావచ్చు, ఈవెన్ రష్యా కూడా కావాలనుకుంటారు. ఏ టెక్నాలజీ మనం వాడుకుని తయారు చేసామో వాళ్ళు కూడా కావాలంటున్నారు. బహుశా ఇది మన దగ్గర ఉన్నటువంటి పాత ట్యాంక్స్ని ఇవ్వడమే కాదు, ఈ ఆవడి ఫ్యాక్టరీ అవి కూడా తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సరే, మనకు జొరావర్ లైట్ ట్యాంక్ అది. కొన్ని దగ్గర హెవీ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. పాకిస్తాన్కి వెళ్ళాలంటే మనకి హెవీ ట్యాంక్స్ కావాలి. మనకు చైనా దగ్గర వెళ్ళాలంటే లైట్ ట్యాంక్స్ కావాలి. మన టెరెన్ బట్టి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ అదే మనం ఇక్కడ ఆఫ్రికాలో వెళ్ళామంటే ఆఫ్రికాలో అడవులు ఉన్న ప్రాంతంలో మనకు బహుశా హెవీ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. ఇంకెక్కడో కొండ ప్రాంతమో ఇతరత ఉన్న దగ్గర కొంత సాయిల్ కొంచెం సాఫ్ట్గా ఉన్న దగ్గర హెవీ ట్యాంక్స్ అయితే ఇరుక్కుపోవచ్చు. బహుశా అక్కడ మనకు లైట్ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా T-72, T-90 ఇటువంటి ట్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడ తయారయ్యేవి. వీళ్ళు క్రమేపీ ఆ నైపుణ్యాన్ని అబ్జార్బ్ చేసేసుకున్నారు. సరే, రష్యా పేరు ఉన్నది కాబట్టి ఈరోజు మనకు వాళ్ళకి రాయల్టీ ఇస్తున్నాం, కానీ లిటరల్గా రష్యా ప్రమేయం లేదు. ఈరోజు మొత్తం మనమే చేస్తున్నాం. అది ఏ యుద్ధంలో అయినా కానీ ఇప్పటికి కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ట్యాంకులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్స్ వాళ్ళని అటాక్ చేసినా కానీ కూడా ట్యాంకులు ఫైర్ చేస్తుంటే కనుక ఎదుటి సైన్యం తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ట్యాంకులు ఇంకా మనకు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు యుద్ధంలో ఇవి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. ఎందుకంటే ఇది రోడ్డు లేని ప్రాంతాల్లో కూడా ఆల్ టెరెన్ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అవి ఒక పొజిషన్ తీసుకున్నాయంటే అక్కడి నుంచి ఫైరింగ్ మొదలు పెట్టారంటే సైన్యం రాలేదు, వాళ్ళ సైన్యం కానీ వాళ్ళ మేజర్ ఇవన్నీ ఆపగలం మనం. అటువంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు క్రమేపీ DRDO ఇస్తున్న టెక్నాలజీ ప్రకారం ట్యాంకులను కూడా ఈ యొక్క డ్రోన్స్ని కౌంటర్ చేయగలిగినటువంటి దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది ఆ సిగ్నల్స్ పట్టుకొని వీళ్ళకి చెప్పగలిగినటువంటి కెపాసిటీ దీనిలో పెడుతున్నారు. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. చాలా వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ అవసరాలో దాన్ని దృష్ట్యా చేస్తున్నారు. కొత్త ఆధునికమైనటువంటి టెక్నాలజీస్ని ఈ పాత రష్యన్ ట్యాంక్స్ కూడా పెట్టే దిశగా వీళ్ళు హెవీ వెహికల్ ఫ్యాక్టరీ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది మన బ్యాక్ బోన్ అంటాం కదా, మనకు ఏదో చాలా రఫైల్స్ పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి అస్త్రాలే కాదు, నిజంగా యుద్ధంలో కావాల్సినటువంటి మౌలికమైనటువంటి ఏవైతే ఉంటాయో మనకు మేకులు, కత్తులు లాంటి చిన్న చిన్న వస్తువులు కూడా మన భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. అందుకోసం ఇది మనకు చాలా క్రిటికల్ ఇండస్ట్రీ ఇది. లేకపోతే ఈరోజు యుద్ధం వస్తే అన్నీ రష్యా మీద ఆధారపడి ఉండాలి.
రష్యా మనకి ఈరోజు వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, మనకేం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకని టెక్నాలజీ గతంలో తీసుకున్నా మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి ఇది మనకు చాలా పెద్ద అసెట్ మనకు. కరెక్ట్ సార్. కానీ ట్యాంక్స్ మామూలుగా ఇలా యుద్ధం చేయడానికే కాకుండా సైకలాజికల్ వార్ఫేర్ కూడా ట్యాంక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయనొచ్చు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్లో స్పెషల్ ఆపరేషన్ మొదలెట్టే టైంకి జెడ్ అని రాసి ట్యాంక్స్ని పంపడం వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసింది. దాంతోనే యాక్చువల్లీ అందరికీ భయం మొదలైంది. తర్వాత అదే రష్యా హ్యూమిలియేట్ అయింది కూడా ట్యాంక్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవడంతోనే రష్యా హ్యూమిలియేషన్ అంటే వార్ ఓడిపోయారని అక్కడ నరేటివ్. ఇటువైపు ఇంకా ఇజ్రాయెల్ హమాస్ దాంట్లో వస్తే కనుక ఇజ్రాయెల్ కూడా మొత్తం ట్యాంక్స్ని డిప్లాయ్ చేసిన వీడియోస్ అన్ని రిలీజ్ చేసి సైకలాజికల్లీ భయపెట్టారు. సో సైకలాజికల్ వార్ఫేర్లో కూడా అండ్ నరేటివ్ వార్ఫేర్లో కూడా ట్యాంక్స్ కీ రోల్ ప్లే చేస్తాయనచ్చా? తప్పకుండా చేస్తాయి. కానీ రష్యాలో ట్యాంకులు పేలిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని వాళ్ళ మీద ఫైర్ చేసిన మిజైల్స్ని వీళ్ళు అర్థం చేసుకోవాలని కౌంటర్ చేయలేనటువంటి ఒక వాళ్ళ దగ్గర టెక్నాలజీ, పాత టెక్నాలజీ ఉండడం. రెండవది, వీళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని దెబ్బతిన్నాయి. రష్యన్ కమ్యూనికేషన్స్ యుక్రెయిన్లో వెళ్ళంగానే వాళ్ళ సిగ్నల్స్ ఏం పనిచేయలేదు. వాళ్ళ కమ్యూనికేషన్స్ చాలా పాత కమ్యూనికేషన్స్. దాంతో లోకల్ కమ్యూనికేషన్స్ తోటి, లోకల్ సెల్ ఫోన్స్తో మాట్లాడడంతో వీళ్ళకి చాలా సునాయాసంగా నేటో టెక్నాలజీలో వాళ్ళకి దొరికిపోయి వాళ్ళని పేల్చేయడం జరిగింది. సో ప్లస్ వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ డిప్లాయ్ చేసేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. కొత్త టెక్నాలజీతో వీళ్ళని అటాక్ చేయగలిగారు. అదే మన ఇజ్రాయెల్ మనకు హమాస్ ఉన్నటువంటి గాజాలో వెళ్ళినప్పుడు మరి డ్రోన్ టెక్నాలజీ ఇరాన్ హమాస్ కూడా ఇచ్చింది కదా, అయినా వీళ్ళు తట్టుకోగలిగారు కదా. ఆ డ్రోన్స్ వీళ్ళని అటాక్ చేయకుండా వీళ్ళు చూసుకోగలిగారు కదా. ట్యాంకులు అనేవి క్రూషియల్. రష్యాలో ట్యాంకులు పేలిపోవడం కారణం రష్యా యొక్క ఏంటంటే వాళ్ళ అంతర్గతమైన వ్యవహారాల వల్ల జరిగింది. అది పాత టెక్నాలజీతో వాళ్ళు వెళ్ళారు. బహుశా అత్యాధునికమైన టెక్నాలజీతో వెళ్ళి ఉంటే వాళ్ళ శాటిలైట్ ఇమేజరీ వీళ్ళు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు ఏంటి, హై మార్స్ ఇటువంటి వాటి ముందరే పసిగట్టగలను ఉంటే బహుశా ఇంత దెబ్బలు తగులుండేవి కాదు వాళ్ళకి. ట్యాంకులు అనేవి చాలా క్రూషియల్. ట్యాంకులు ఒకసారి బయటికి తీస్తే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయం సృష్టించగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉన్నది. అన్ఫార్చునేట్గా నిరంకుశ ప్రభుత్వాలు వీటిని వాళ్ళ ప్రజల మీదే వాడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో కరోనా వచ్చినప్పుడు పైసలు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం దగ్గరికి మనుషులు వెళ్తే ఏటీఎంలో రానివ్వకుండా ఆపారు వాళ్ళు. మన పైసలు మనమే బ్యాంకుల నుంచి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడే ఏం చేశారంటే ప్రజలందరూ గుమిగూడి దాన్ని ధర్నా చేసి దాన్ని గొడవ పెడుతుంటే ట్యాంకులు దించింది చైనా ప్రభుత్వం. ట్యాంకులతో బెదిరించారు. టియానమెన్ స్క్వేర్ తెలిసిందే. ఆ ట్యాంక్ ముందర ఒక వ్యక్తి నిలబడ్డము చాలా ఫేమస్ వీడియో క్లిప్పింగ్ ఉంది టియానమెన్ స్క్వేర్. కాబట్టి వాళ్ళ ప్రజల మీదే వాళ్ళు ప్రయోగించడం అన్నది ఒక దౌర్భాగ్యపు దేశమే చేసింది. అది ట్యాంకులు అనేవి మనకు చాలా క్రూషియల్. అందుకని మనకు ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి ఆవిడి ప్లాంట్ ఏదవుతుందో మన యుద్ధ శక్తికి ఒక కీలకమైనటువంటి ఒక శక్తిగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.